వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఉల్లిపాయ కారం దోశ ఎంతమందికి ఇష్టం? నెల్లూరు స్టైల్ ఉల్లిపాయ కారం దోశ సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా వేడి నీళ్ళలో 4-5 ఎండుమిరపకాయలు నానబెట్టుకోవాలి. 3 పెద్ద సైజ్ ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నానబెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 2 ఎల్లిపాయలు వేసుకొని మెత్తని పేస్ట్ లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు పేడం వేడైన తర్వాత ఆయిల్ రాసుకొని దోశ వేసుకొని పైనుంచి కాస్త ఆయిల్ వేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కారం వేసి ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ లో 5 to 10 minutes నిదానంగా కాల్చుకుంటే మన దోశ రెడీ అయిపోయినట్టే అండి. దీనిపైన పప్పుల పొడి గనక వేసుకుంటే ఆహా రుచి సూపర్ గా ఉంటుంది. పప్పుల పొడి ఉంటే అలా కూడా ట్రై చేయండి. అంతే అండి, మన దోశ రెడీ. చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.